పిన్ టు పిన్ జరిగింది ఎట్లా పరిచయం అయ్యాడు, తర్వాత ఎట్లా నేను శారీలో వాడుతున్నాడు, దాని తర్వాత ప్రింట్ సేమ్ చేశాడు విత్ ఇవాళ ఏం చెప్పాలి చెప్పడం అవసరం లేదుగా, చెప్పాలా? మీ దగ్గర నీ పేరు, నీ భర్త పేరు, నువ్వు ఎందుకు వచ్చావంటే దర్శవాన్ని చేస్తున్నావు, నీకు జరిగిన అన్యాయం ఏంటి, చిత్తూరు ఎస్పీ గారికి చెప్పే పేరు స్వరాజ్యలక్ష్మి. నేను వృత్తిపరంగా మరమరాలు కట్టి లక్ష్మి వృత్తిపరంగా మరమరాలు తయారు చేసుకుంటున్నాం. 5 years నుంచి తయారు చేసుకుంటాం. గత 2 సంవత్సరాల ముందు తను మాది నల్లబాడు రోడ్డు కృపా మినిస్ట్రీ చర్చి పక్కన సార్ మేము మరమరాలు తయారు చేసుకుంటున్నాం. గత 5 years నుంచి చేసుకుంటున్నాం. 2 years ముందు ఒక అతను మా షాప్కి వస్తా ఉండేవాడు. అలా 4 days వచ్చేసి తర్వాత ఆగిపోయాడు. తర్వాత దొంగతనం జరిగింది సార్. దొంగతనం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు వారం తర్వాత. వచ్చేసి నాకు ఏం దొంగతనం జరిగిందంట కదా మీ కోర్టులో ఏమన్నా తెలిసిందా, కంప్లైంట్ ఇచ్చారా అని అడిగారు. చూస్తున్నారు మా వారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పాను. ఇంకా మళ్ళీ కూడా ఆ మంత్ తర్వాత ఇంకో మంత్లోనే జరిగింది. మళ్ళీ కూడా అలాగే వచ్చి అడిగాడు. మళ్ళీ దొంగతనం జరిగిందంట కదా, ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారా, దొరికారా, ఎవరైనా పట్టుకున్నారా, అది ఇది అని అడిగారు. లేదు చూస్తున్నారు, మా వారు వెళ్తున్నారు వస్తున్నారు అని చెప్పాను. చేతగాని వాళ్ళే ఏం తెలియదులే, నేను చెప్తా వైసీపీ నాయకుడిని నేను, మద్దాల గారు తెలుసు, అంజీర అప్పిరెడ్డి గారు తెలుసు నాకు, నేను చూసుకుంటాను, వాట్సాప్ నెంబర్ ఇచ్చి ఆ ఫోటోలు పెట్టండి అని చెప్పి అడిగారు. అడిగితే నేను సరే చూస్తారేమో అని చెప్పేసి సాయం చేస్తారేమో అని చెప్పి వాట్సాప్లో ఫోటోలు పెట్టాను. ఆ తర్వాత నుంచి అలా మాట్లాడడం, ఫోన్ చేసి వాయిస్ రికార్డులు మాట్లాడడం, అలా దగ్గరగా మాట్లాడడం, మీరు చేతగానోడు, దేనికి పనికిరాడు, రమ్మంటే రాడు, ఎక్కడికి అది ఇది అని చెప్పి మాట్లాడతా నన్ను దగ్గరగా మాట్లాడి అలా లొంగ తీసుకొని ఫోటోలు తీసుకున్నాడు సార్. బలవంతం చేసి ఫోటోలు తీసుకున్న కాడి నుంచి ఇంకా తనకి నచ్చినట్టు చేయాలి అని చెప్పేసి అలా అడిగి అన్ని రకాలుగా ఫోటోలు తీసుకున్నాడు. అన్ని రకాల ఫోటోలు తీసుకున్నాక మనీ కావాలి నాకు అని చెప్పి స్టార్ట్ చేశాడు సార్. మనీ ఇస్తానే ఉన్నాను సార్. సరే అని చెప్పేసి చూస్తారేమో కనబడతారేమో అని అలా మనీ అడగంగా తను ఉండకూడదు ఇంకా మన ఇద్దరి మధ్యలో అని చెప్పేసి తన మీద హెరాస్ చేయడం, నేను మనీ తక్కువ అవుతుంది, నా వల్ల కావట్లేదు, నేను అప్పుల పాలు అవుతున్నాను అని చెప్పి అన్నా కానీ లేదు మాకు మనీ కావాల్సిందే అని చెప్పి బలవంతం చేశాడు. అలాగే ఇస్తా ఉన్నాను, ఇవ్వకపోతే ఏదో ఒకటి అటాక్ చేయాల్సి వస్తుంది నీ మీద, మీ భర్త మీద అని చెప్పి తన మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. అయినా కానీ నేను నా వల్ల కావట్లేదు, డబ్బులు నా వల్ల అప్పుల పాలు అవుతున్నాం, అవి చేయించుకుంటున్నా, మేము అసలు డబ్బులు దొరకట్లేదు, సరిపోతున్నాయి మాకు అన్నా కానీ రోజుకి 4,000 లెక్కన ₹1 దగ్గర నేను ఒప్పుకోను అని చెప్పి అలాగే తీసుకెళ్తా వచ్చాడు. ఒక్కోసారి నేను ఇవ్వకపోవడంతో వీడియో కాల్ చేయాలి పొద్దున్నుంచి సాయంత్రం దాకా నువ్వు అని చెప్పేసి వచ్చేదాకా వీడియో కాల్, ఉదయం 7:30 నుంచి వచ్చేదాకా 10 దాకా 11 దాకా అయినా సరే వీడియో కాల్లో ఉండాలి. వచ్చేటప్పుడు తనకి ఫోన్ చేసి రావాలి, ఫోన్ చెయ్యకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంట్లో నుంచి రావాలి. అలా వీడియో కాల్లో కూడా నేను ఎలా అంటే స్నానం చేసి వచ్చేటప్పుడు నీళ్ళతోనే చూపించాలి సార్. వాడికి మొహం తుడుచుకున్నా కానీ ఎందుకు తుడుచుకున్నావు నువ్వు అని చెప్పేసి, నేను వస్తున్నా ఉండు అని చెప్పేసి 5 నిమిషాల్లో ఉన్నాడు సార్ ఇంటి దగ్గర. ఎందుకు తుడుచుకున్నావు, నేను చెప్పింది నువ్వు ఎందుకు తుడుచుకున్నావు అని చెప్పేసి నన్ను అంత అరాచకంగా వచ్చి ఇంట్లో తలుపు తీస్తావా లేదా అని అనేవాడు. 100 సార్లు ఫోన్ చేసేదాన్ని నేను, రావద్దు అని ఏడ్చినా కానీ తీస్తావా లేదా అని చెప్పేసి వచ్చిందాక ఫోన్ ఎత్తకుండా వచ్చి తలుపు పెట్టేవాడు సార్. అలాగే ఏడుస్తా బతిలాడుతా తీసేదాన్ని. వద్దు వెళ్ళిపో అన్నా వినిపించుకునేవాడు కాదు. అల్లరి చేస్తాను, ఇప్పుడే బయట లాక్కొస్తాను, నీ పరుగు తీస్తాను, ఆ ఫోటోలు చూపించి అని చెప్పి బలవంతం చేశాడు. నా పరుగు పోయిద్దేమో ఎక్కడన్నా అని చెప్పి గబగబా భయంతో నేను ఫోన్ తలుపు తీసేదాన్ని సార్. తలుపు తీసి నాకు వచ్చి మేడం మీద చెయ్యి పెట్టి మంచానికి వేసి గుద్దేవాడు. ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు నాకు నచ్చినట్టు నువ్వు ఎందుకు చూపించట్లేదు అని చెప్పేసి వీడియో కాల్లో అలా అడిగేవాడు. నా వల్ల కావట్లేదు, అంత బలవంతంగా చెయ్యి బాకు అని చెప్పి అనేదాన్ని. నాకు నచ్చినట్టు ఉండాలి, నేను చెప్పినట్టు చేయాలి, నేను ఎలా మాట్లాడతానో నేను ఎలా చెప్తానో అలానే మాట్లాడాలి అని బలవంతం చేసేవాడు.
సరేనని చెప్పేసి వదిలేశాను సార్. అట్లాగే చేస్తూ వచ్చా, తను ఏది చెప్తే అది చేస్తానే వచ్చాను సార్. కానీ వాడు ఉండకూడదు, నువ్వు ఇవన్నీ నాకు అడ్డంకం చేస్తున్నావు, ఇవన్నీ వాడు ఉండడం వల్లే కదా జరుగుతుంది ఇదంతా, వాడు ఉండకూడదు అని చెప్పేసి నన్ను అట్లాగా మాట్లాడుతున్నాడు. నేను చెయ్యలేను అని చెప్పేసి అన్నాను. నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా, నువ్వు చేస్తే కేసు ఉండదు, నువ్వు చేస్తావా నన్ను చేయమంటావా అని బలవంతం చేసేవాడు సార్. నేను చేయలేను, నా వల్ల కావట్లేదు, నాకు దడపడుతుంది, నా వల్ల కావట్లేదు అన్నా కానీ లేదు నువ్వు చేయాల్సిందే అని చెప్పేసి నాకు ఒక అదే బంగారంలో ఏదో కరిగించేది అంట సార్, అది తీసుకొచ్చాడు. అది తీసుకొచ్చి నువ్వు చంపుతావా లేదా అని చెప్పేసి నాకు ఒక దాదాపు వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టాడు సార్. చాలాసార్లు చెప్పేవాడు, ఇవాళ చెయ్యి, ఇలా చెయ్యి, ఇవాళ చెయ్యి, ఇవాళ చెయ్యి, ఇవాళ చెయ్యి అనేవాడు. లేదు లేదు నా వల్ల కాదు, నేను చేయలేను అంటున్నా కానీ అయితే అసలు ఎక్కడ దాచిపెడుతున్నావు అంటే నేను ఫ్రిడ్జ్లో మా ఇంట్లోనే దాచిపెడుతున్నాను అనేవాడు. ఫ్రిడ్జ్లో మీ ఇంట్లో దాచిపెడితే మరి మీ ఆవిడ చూడదా, కూరగాయలు అవి ఉంటాయి కదా, అలా ఎలాగా పెడతావు ఏందని అడగదా అని అంటే దానికి తెలియదులే ఇంట్లోనే పెడతాను అని అనేవాడు. అలాగే ఉంచేవాడు. చాలా రోజులు నన్ను అడిగినా నేను చేయలేను అన్నాను. అయితే తర్వాత ఒకరోజు తను అడుక్కునే వాళ్ళు బెగ్గర్స్ రోడ్డు మీద ఉంటారు కదా సార్, వాళ్ళ మీద ప్రయత్నించి వీడియో తీసి నేను ఇలా చంపాను, ఇలా చేస్తాడు, ఇలాగ చేయి జస్ట్ అయిపోయిద్ది అని చెప్పేసి బలవంతం చేశాడు నన్ను. అయినా నా వల్ల కాదు, నాకు దడపడుతుంది, నేను ఎలా నమ్మాను, ఇవన్నీ అసలుకి ఎందుకు చేస్తున్నావు, వీడియోలు ఎందుకు తీస్తున్నావు, నాకు ఎందుకు చూపిస్తున్నావు అని అన్నాను. లేదు నువ్వు ఇలా చేయాల్సిందే అని అన్నాడు. నేను చేయలేను అన్నాను. నాకు ఇచ్చాడు బలవంతంగా, తీసుకెళ్తావా లేదా అని అన్నాడు. నేను తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చి నేను చేస్తావా లేదా, నాకు రేపటికల్లా నేను ఇక్కడే ఉంటా, కారులో బయటే ఉంటాను, నాకు ఆ కేకలు ఆ అరుపులు వినపడాలి, ఏం జరిగిందో నాకు తెలియాలి అని చెప్పి అక్కడే ఉండేవాడు సార్. నిద్ర కూడా పోకుండా అక్కడ కారు వేసుకొని ఉండేవాడంట. అది నాకు వినపడకపోతే నువ్వు చేయలేదని అర్థం, చేయకపోతే రేపు నిన్ను చంపేస్తానన్నాడు. సరేనని గబగబా అన్నంలో కలిపైతే ఇచ్చాను సార్. గబగబా ఇచ్చిన తర్వాత తను నోట్లో పెట్టుకోగానే తనకి ఏదోలాగా అనిపించేసి అది ఊసేశాడు. ఊసేయగానే నాకు భయం వేసి గబగబా తీసుకెళ్ళి పళ్ళెం పడేశాను సార్. బయట పడేసిన తర్వాత ఇంకా నన్ను తెల్లారి నాకు ఫోన్ చేశాడు సార్. వీడియో కాల్లో మాట్లాడాలి సార్. తెల్లారి వెంగళనే వీడియో కాల్ ఆన్ చేయాలి, చేసావా లేదా అన్నాడు. నేను చేశాను, నా వల్ల కావట్లేదు, నాకు అన్నం చూస్తుంటేనే భయం వేస్తుంది, నేను అన్నం దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు అదే గుర్తొస్తుంది, నా వల్ల కాదు అని చెప్పేసి అన్నాను. లేదు నువ్వు చేస్తావా లేదా, నువ్వు నన్ను చంపడానికి ఆ విషయం దాచిపెట్టావేమో, అది తీసుకొస్తావా లేదా లంజా అని మాట్లాడేవాడు. లంజా అని మాట్లాడేవాడు ప్రతి విషయానికి. అది పడేసాను అన్నా కానీ తను నమ్మలేదు. అదే ఎక్కడో దాచిపెట్టుంటావు, నన్ను చంపడానికైనా పెట్టుంటావు అని చెప్పి అన్నాడు. ఇంకా సరేనని చెప్పి బాత్రూంలో వేసింది కూడా నేను తీసుకెళ్ళి ఇచ్చాను. ఇదేంది లంజా తడిసిపోయింది అని చెప్పేసి అన్నాడు. ఇది ఎంతమందినా చంపొచ్చు, దీని ద్వారా నువ్వు ఏం చేసావు ఇంత అని చెప్పేసి అన్నాడు. నేను తీయలేదు, నేనేం దాచిపెట్టలేదు అన్నాను. అది కానీ బయటకు వచ్చిందంటే నువ్వు సచ్చావే అని అన్నాడు. నేను బయటకు వస్తే మాత్రం నిన్ను చంపేస్తానన్నాడు, ఎవరికైనా చెప్పినా నిన్ను చంపేస్తానన్నాడు. నేను ఎవరికి చెప్పను, కానీ ఇదంతా నా వల్ల కావట్లేదు, అన్నం దగ్గరికి కూడా నాకు వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇంత దారుణంగా నేను ప్రవర్తిస్తున్నాను అని చెప్పేసి అన్నాను. లేదు అని చెప్పేసి నేను చేయలేను అని మొత్తుకున్నాను సార్. అలాగా తలకాయ పగలగొట్టడం కాడి నుంచి తను రాజు సార్ తలకాయ పగలగొట్టించింది ఈ అబ్బాయి తలకాయ పగలగొట్టింది, వెనకాల కూర్చోబెట్టి తలకాయ పగలగొట్టించాడు ఈ అబ్బాయి చేత రాజు. మనీ పరంగా వచ్చి తీసుకెళ్ళేది వాళ్ళ మేనల్లుడు గోపి, ప్లస్ మనీ పరంగా వాళ్ళని ఒక్కొక్కరిని పంపిస్తాడు సార్. గోపి అనే అబ్బాయిని, ఇంకొకరిని ఎక్కువ ఈ అబ్బాయిని పంపిస్తాడు సార్. మనీ పరంగా పోయి దాని దగ్గర డబ్బులు తీసుకురాపోరా అని చెప్పి అంటాడు. ఒక 100 రూపాయలు 100 నోట్లు ఇచ్చినా సార్, 100 నోట్లు ఇచ్చినా తీసుకున్నాడు కాదు, వెళ్ళి దాని మొహాన్ని ఇస్త్రీ రాపోరా, అది ఆ లంచ్ దగ్గర ఆ లంచ్ మొహాన ఆ డబ్బులు ఎవరికి కావాలి, 100 ఇస్తుంది ఎందరా అది అని చెప్పేసి అనేవాడు. ఇది లంజా అంటున్నావు ఏంది వాళ్ళ ముందు వీళ్ళ ముందు అని నేను ఏడ్చేదాన్ని. అంటానే లంజా, ఇప్పుడు అంటాను ఎప్పుడు అంటానే లంజా అని రోడ్డు అవతల నుంచే పెద్దగా లంజా అని కేకలేసేవాడు. అట్లా అనబాకు, నువ్వంటే అన్న వాళ్ళ ముందు కూడా అనబాకని ఏడ్చేదాన్ని. నేను వాడిని పంపిస్తున్నా, ఆ డబ్బులు నేను 1 గంటలో నువ్వు కొట్టు మూసేసేలోపు నాకు ఖచ్చితంగా నా అమౌంట్ నాకు ఇవ్వాలి,
లేదంటే రేపు చూస్తావు, ఇవాళ తప్పించుకుంటావేమో రేపు చూస్తావు నీ అంతే అని చెప్పి అనేవాడు. అలాగే ఈ అబ్బాయిని పంపించేవాడు, ఆ అబ్బాయిని పంపించేవాడు. ఆటో అబ్బాయి ఉన్నాడు ఒకడు, వాడిని పంపించేవాడు. అలా టాప్కి ఒకరిని పంపించేవాడు. లేదంటే డైరెక్ట్గా నేనే వస్తా సీసీ కెమెరాలు ఆపు అని చెప్పేసి సీసీ కెమెరాలు ఆపించి మరీ తీసుకెళ్ళేవాడు. అలా ఒకసారి యాక్సిడెంట్ పరంగా ఒక అతన్ని ముక్కు మీద ఒక అబ్బాయి చేశాడు సార్ యాక్సిడెంట్. అబ్బాయి సరిగ్గా చేయలేదని చెప్పేసి అబ్బాయిని ముక్కు పగలగొట్టాడు సార్. ముక్కు పగలగొడితే అబ్బాయికి ఇప్పుడు ముక్కు మీద కుట్లు పడ్డాయి. అబ్బాయి ముక్కు మీద కుట్లు పడిన తర్వాత వాడితో పలకడం మానేశాడు. అండ్ నువ్వు ఇలా చేసావు, నేను అనుకున్నది సాధించలేకపోయాను, నేను నువ్వు వాడిని చంపలేకపోయావని వాడిని కొట్టాడు. ఆ అబ్బాయి కూడా ఇక్కడ లేడు అబ్బాయి ప్రస్తుతానికి. ఇంజక్షన్ సార్, అది ఎక్కడ కుక్క ఇంజక్షన్ అంట సార్, విజయవాడ నుంచి తెప్పించాడంట. అది నేను కాళ్ళు వేళ్ళు పట్టుకొని నేను అన్ని ప్రయత్నాలు చేస్తుంటే నువ్వేంది లంజా అన్నీ తప్పిస్తున్నావు అన్నీ చంపనీయకుండా అని చెప్పి నన్ను ఒకటే అసలు ఎట్లా అంటే అట్ట మళ్ళీ లంజా అని మాట్లాడుతానే నన్ను ఏడిపించేవాడు సార్. నా వల్ల కావట్లేదు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, వదిలేసాయి, మొత్తం నాకే నష్టం జరుగుతుంది, నా కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది నీ వల్ల, వదిలేసాయి, అసలు మనీ కావాలంటున్నావు, మా కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు, నా ఫోటోలు పెడతాను అంటున్నావు, ప్రతి ఒక్కటి నన్నే ఏదిస్తున్నావు, నువ్వు వదిలేసాయి అన్నా కానీ ఆహా లేదు, నా టార్గెట్ వాడు సావాలి, వాడు చస్తేనే నేను, లేకపోతే నేను వదలను, నువ్వైనా సావాలి వాడైనా సావాలి, ఇద్దరిలో ఎవరో ఒకరు సావాలి అనేవాడు. లేదు మమ్మల్ని వదిలేసాయని నేను ఏడుస్తూనే ఉన్నా, మనీ పరంగా నువ్వు ఇస్తానే ఉండాలని తీసుకునేవాడు సార్. అది విజయవాడ ఎవరో కుక్కలు పట్టుకోవడానికి వస్తారండి సార్, ఆ ఇంజక్షన్ తెమ్మని చెప్పాడు వాళ్ళని. ఆ ఇంజక్షన్ తెచ్చి సార్ రోజు మేము వెళ్ళే దారిలో మా రోడ్డు మీద మాకు రోడ్డు పోస్తున్నారు, అటు సైడ్ ఎవ్వరు ఉండరు, ఆ టైంలో 2 మనుషుల్ని పెట్టేవాడు, 2 మనుషుల్ని రోజు డైలీ ఉంచేవాడు. నాకు రోజు ఫోన్ చేసి ఒకటే టార్చర్ సార్, నువ్వు అడ్డు తొలుగు, నువ్వు బండి మీద వెళ్ళేదానివి కిందకి దిగు, నువ్వు సంచి పడేసినట్టు పడేసి నువ్వు కిందకి దిగు, కిందకి దిగు, నేను వాడిని పొడి చేస్తాను అనేవాడు. నా వల్ల కాదు, నేను దిగలేను, నేను చిన్నపిల్లనా ముసలిదాన్నా కిందకి దిగడానికి పడేసుకోవడానికి, నేనైతే దిగలేను, నేను చేయలేను అని చెప్పేసి నేను అంతే వెళ్ళిపోయేదాన్ని సార్ బండి మీద. మా ఆయన్ని చంపాలి, నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా, నువ్వు చంపుతావా నువ్వు నన్ను చంపమంటావా, నువ్వు చంపితే ఇంజక్షన్ తన మీద సార్. మందు బెగ్గర్ సార్, తను అటు సైడ్ కాటూరు మెడికల్ పక్కన ఉంటాడంట సార్. అతను రోజు ఎవరో ఒకళ్ళు ఇచ్చింది తింటా ఉండేవాడు, బాగా ఎండాకాలం కాబట్టి తను డ్రింక్ తాగుతూ ఉండేవాడు. డ్రింక్లోనే పోసిచ్చాడు సార్, పోసిచ్చి తనని తాపమని చెప్పి ఇచ్చాడు. తనని తాపమని ఇచ్చేది అది వీడియో తీశాడు సార్, వీడియో తీసి నెక్స్ట్ నాకు పంపించాడు, అది చూపించాడు వచ్చి, ఇలా చేశాను, ఇలా చేస్తాడు, నువ్వు చేయాల్సిందే అని అన్నాడు. లేదు నేను చేయలేను, ఇలా ఎలా చేస్తాము, అసలు ఎట్లా చేస్తారు, అంత హఠాత్తుగా లేదన్నాను. కావాలంటే నీకు ప్రూఫ్ చూపిస్తానని చెప్పి మరుసటి రోజు వెళ్ళి అది తన బొమ్మ అది వైట్గా చేస్తారు కదా, గీతలు గీస్తారు కదా, అది ఫోటో తీసుకొని వచ్చి చూపించాడు. లేడు చూడు చచ్చిపోయాడు, పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పేసి. ఇది పోస్ట్ మార్టం చేస్తే 6 నెలల్లో పట్టిద్ది, 6 నెలల లోపు వీళ్ళని నేను చంపేస్తాను, అప్పుడు ఇబ్బంది ఉండదు అని చెప్పేసి అనేవాడు. అలా కాదు, అసలుకి ఎలా చంపుతావు వద్దు అని చెప్పేసి నేను ఏడ్చేదాన్ని. లేదు నువ్వు చేస్తావా చేయవా అని నన్ను ఇంకా అసలు ఒకటే టార్చర్ సార్, ఒకటే టార్చర్, అది చెప్పలేని టార్చర్. నేనేది చెప్తే నువ్వు అది చేయాల్సిందే, అది చేయాల్సిందే అనేవాడు. అది తర్వాత తన ఊరికి వెళ్తే ఊరికి కూడా మనుషుల్ని పెట్టి పంపించాడు సార్. తన ఊరికి వెళ్తే ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాడు సార్. ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి నైటు చూసి కాపలా ఉండి తను పడుకుంటే తన దగ్గరికి వెళ్ళి కుక్కలు అరుస్తున్నాయి అని చెప్పి తను ఇంకా భయపడి పరిగెత్తుకుంటా వచ్చేసాడంట సార్. అది కూడా చెప్పాడు నాకు, అలా చేస్తాను ఇలా చేస్తాను, ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు సార్. ఎక్కడికన్నా తను మార్కెట్కి వెళ్ళినా వెంబడి వెళ్తున్నాడంట సార్. వెంబడి వెళ్ళి రైల్వే కట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరు ఉండరు, అక్కడ చంపేస్తాను అని చెప్పేసి, నువ్వు చంపుతావా నన్ను చంపమంటావా అని ఒకటే బలవంతం చేశాడు సార్. అవన్నీ నా వల్ల కాదు, మమ్మల్ని వదిలేసే, నా జీవితం ఇంతటితో అయిపోయింది, నా పని నేను చేసుకోవాలి, నేను బతకాలి, వదిలేసే అంటే నేను వదలనే లంచా, నువ్వు చచ్చిపో, వెళ్తే నువ్వు చచ్చిపో, లేకపోతే నువ్వు చచ్చిపో అని నన్ను ఒకటే టార్చర్ చేస్తున్నాడు సార్. నేను ఎందుకు చచ్చిపోవాలి, నేను
సార్ 2 years నుంచి రోజుకు 4,000 సార్. ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువ తీసుకెళ్ళారు సార్. నాకు కావాలి, నా ఖర్చులకు కావాలని చెప్పి ఇంకా ఎక్కువ. ఎంతంటే ఒక్కొక్క 500 కాగితం లెక్కేస్తుంటే సార్ నాకు ఏడుపు ఒక్కటే తక్కువ సార్. ఈ డబ్బులు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళంతా మంటలు ఉడతా పొయ్యి దగ్గర ఉప్పులో వేయించుకుంటా అంత కష్టపడి ఆయన చేత నేను చేయించుకుంటే ఉదయం నుంచి 10 నుంచి 10:30 దాకా నేను రక్తం గడ్డలు కట్టుకుంటా. నేను తిరిగి సంపాదించిన డబ్బు మొత్తం వాడు 500 నోట్లు లెక్కేస్తుంటే ఏడుస్తా. ఏందే నీకు డబ్బులు ఇవ్వబుద్ధి కావట్లేదా అని చెప్పి నన్ను ఎన్ని రకాలుగా హింసించాడంటే సార్. ఒక్క 500 తగ్గినా ఎవడిస్తాడే లంచా, ఎవడిస్తాడో నేను ఇవ్వకపోతాను. ఎంత టార్చర్గా ఇవాళ ఇవ్వకపోతే రేపటికి 2వ రోజు, ఎల్లుండికి 3వ రోజు, ఆవుటెల్లుండికి 4వ రోజు. ఆ 4 రోజులు కలిపి కూడా నువ్వు ఇవ్వాలి లంచా అని మాట్లాడేవాడు సార్. నేను ఎక్కడి నుంచి తెచ్చియాలి, నా వల్ల కావట్లేదు ఇవన్నీ అని చెప్పి ఆఖరికి నేను అప్పు కూడా అడిగాను సార్. ఎవరిదైనా అప్పు ఉంటే ఇవ్వండి అని కూడా అడిగాను. అయ్యో నా డబ్బులు తిని నా సంసారాన్ని నాశనం చేసి నా కుటుంబాన్ని నాశనం చేసి నన్నే బెదిరించి నన్నే చంపాలని చూస్తున్నాడు సార్. ఎవరు ఉండకూడదు, మేము ఒక్కదానే వస్తావు కదా, నీ మొహం మీద యాసిడ్ వస్తా చూడే అని చెప్తే మా అత్తని తోడు తెచ్చుకునేదాన్ని సార్. నేను అతను కొట్టు దగ్గరికి తోడు తెచ్చుకుంటే నువ్వు యాసిడ్ వస్తాననేసరికి మీ అత్తని తోడు తెచ్చుకుంటావా? కొట్లోకి మీ అత్తని, ఇంట్లోకి మీ అత్తని, కొట్లోకి మీ అమ్మని, నీ వెనకాల నీ కొడుకుని తీసుకొచ్చుకుంటావా లంజా? నీ అంత చూస్తా ఉండు, నీ నాశనాన్ని కోరుతా చూడు. నువ్వు షాపు అంటున్నావు కదా, ఈ షాపునే తగలబెడతా చూడు. నీ జీవితం ఎలా ఉండిద్దో, నరకం అంటే ఏంటో నేను చూపిస్తా లంజా నీకు అనే మాటకు ముందు లంజా మాట వెనకాల లంజా అని మాట్లాడుతూనే ఉండేవాడు సార్. ఫోన్లో వీడియో వచ్చిన దగ్గర నుంచి సార్ ఫోన్ లైన్లోనే ఉండాలి సార్ వాడికి. నేను వచ్చిన దగ్గర నుంచి ఫోన్ లైన్లోనే ఉండాలి. పోయినా నువ్వు స్విచ్ ఆఫ్ చేసావు లంజా అని మాట్లాడి వచ్చి కొట్టేవాడు సార్. నేను అయ్యో నేను ఛార్జింగ్ లేదు, నేనేం చేశాను అది స్విచ్ అవ్వలేదంటే నువ్వు వాడు ఆపుకున్నా, వాడితో ఎవరన్నా మాట్లాడాలని వాడు ఆపుకున్నా వచ్చి నన్నే తిట్టేవాడు సార్. నువ్వు ఫోన్ ఆపేసావు అని చెప్పి కావాలని. నేను ఎందుకు ఆపుతాను, నాకేం పని, నేను ఆపలేదు అసలు ఆ ఫోన్ అన్నది. వేరే నంబర్తో చేసేవాడు సార్. మళ్ళీ లైన్లో పెట్టి నేను మాట్లాడట్లేదని, నేను చూడట్లేదని ఫోను వేరే నంబర్లతో చేసేవాడు. వాడిదైతే ఎత్తుతావా, నాదైతే ఎత్తవా అనేవాడు. నేను అనుకునేదాన్ని ఏమన్నా మనం ఆర్డర్ ఇచ్చాం కదా, దానికి అడ్రస్టలికి ఏమన్నా ఫోన్ చేశారని ఎత్తాను, అంతకు మించి నేను ఎవరని ఎత్తలేదు అని చెప్పన్నా. లేదు లంజా, నువ్వు నేను చెప్పినట్టు వినట్లా, వాడిని చంపమంటే చంపట్లా, నాకు చెప్పమంటే చెప్పట్లా, నీకు నేను లంజా చూస్తుండు అని మాట్లాడుతున్నాడు సార్. నాకు చెప్పేవాడు సార్ ప్రతి మాట. అది చంద్రబాబు నాయుడు మీద నేను గుడ్లేసి దాడి చేసింది నేనే లంజా, అంత పెద్ద ఆయన్ని నేను నాశనం చేస్తాను, నువ్వెంత లంజా. ఆయన పరిగెత్తుకుంటా, ఆయన కొట్లో కస్టమర్ లాగా వస్తూ మా కొట్లోకి కస్టమర్ లాగా వస్తూ దొంగతనం చేయించి డిసెంబరు 9వ నెల 2వ తారీఖు దొంగతనం చేయించాడు. అది ఎఫ్ఐఆర్ కట్టించాము. మళ్ళీ 10వ నెల 2వ తారీఖు దొంగతనం చేస్తే అది కూడా ఎఫ్ఐఆర్ కట్టమని అడిగితే కట్టలేదు. ఐమారావు సారు సిఐ గారు ఉన్నప్పుడు. మళ్ళీ 3వసారి కృష్ణారెడ్డి సారు ఎఫ్ఐఆర్ కట్టాడు 9వ నెలలో మన జనవరిలో. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ ఫస్ట్ డిసెంబర్ 1వ తారీఖు తలకాయ పగలు కొట్టాడు. మళ్ళీ యాక్సిడెంట్ వచ్చేసి ఏప్రిల్ 8వ తారీఖు నేను విజయవాడ ఖరీదుకి వెళ్తుంటే కారులో వచ్చి యాక్సిడెంట్ చేశారు. వెనకమాల వచ్చి నేను మాల సోయిదెప్ప పడిపోతే అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. అక్కడ నేను మామూలుగా ఇలా చేయించుకొని వచ్చి మళ్ళీ ఇంటికాలు ఉన్నా. తర్వాత మళ్ళీ నా మీద ఇస ప్రయోగాలు అన్నీ చేయాలని ప్రయత్నాలు చేస్తూ నన్ను చంపాలని. ఒకసారి నాకు కూడా తెలవదు, ఒక 10 మంది కుర్రోళ్ళు ఉదయాన్నే నేను షాప్ తీసిన ఒక అరగంట తర్వాత ఒక 10 మంది కుర్రోళ్ళు కాలేజీ కుర్రోళ్ళు వచ్చినట్టు వచ్చారు. ఆ టైంలో నేను ఒక్కడనే మామూలుగా సరుకు ఇలేనని మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే కొండలరావు అని అతను కూడా వచ్చాడు. అక్కడే కాంట్రాక్ట్ చేస్తుంటాడు అగ్రికల్చర్లో. అతను కూడా వచ్చి అక్కడే ఉండి మీరు ఏ అబ్బాయి ఎక్కడ చదువుతారు ఏంది అది అని అడిగితే వాళ్ళు ఏదేదో చెప్పారు ఆ అబ్బాయికి. అలా చేసుకుంటూ వచ్చి మాకనేది ప్రాణరక్షణగా అతని వల్ల ప్రాణం అని ఉంది. మాకు రక్షణ కావాలి, ప్రొటెక్షన్ కావాలి. మా పిల్లోడు కూడా చదువుకు కూడా వెళ్ళటం లేదు భయపడి. మా పెద్ద అమ్మాయి కూడా కాలేజీలో చదివితే అమ్మాయి కూడా వచ్చి విజయవాడ నుంచి అమ్మాయి ఫోన్ చేస్తుంటే ఎత్తలేదని
ఏం జరిగింది ఏంది అని అమ్మాయి కూడా వచ్చింది. దయచేసి గవర్నమెంట్ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు హోంశాఖ మంత్రి కానీ మాకు రక్షణ కల్పించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ గారు కూడా మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటూ ఉదయం 6ంటికి వచ్చి షాపు తీసుకుంటే 10ంటికి వెళ్తాం. మాకు రక్షణ అనేది లేకుండా పోయింది. అడుక్కడుక్కు రెక్కి నిర్వహిస్తున్నారు. వీళ్ళ తాలూకా ఎవరెవరు ఉన్నారో ఎవరెవరు నేరాలు మా కుటుంబం మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారో వీళ్ళందరినీ బయటికి తీసి వీళ్ళ కాలు లిస్టు తీసి వీళ్ళ ఏం సార్ సూది ప్రయోగం ఇదో సార్ 17వ తారీఖు ఆదివారం ఉదయం సార్ షాప్ తీయడానికి వస్తుంటే సూదితో పొడిచారు సార్. ఇదే పొడిచిన అబ్బాయి లేదు ఇక్కడ ఎక్కడుంది?